హలో అందరికీ. ఈరోజు మనం చామగడ్డల పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా కావలసిన కూరగాయలన్నిటినీ కడిగి కొన్ని తరిగి పెట్టుకోండి. చామదుంపలు మాత్రం ఉడికించి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకోండి. తర్వాత అందులో కొన్ని పప్పు దినుసులు, అందులోనే ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటోని వేసుకోండి. తర్వాత అందులోనే కొంచెం పసుపు, మీకు తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను చామదుంపలన్నీ. అవి పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి దాంట్లో మనము చింతపండు గుజ్జుని కూడా వేసుకుందాం. నేను ఒక కప్పు నిండా గుజ్జు తీసి పెట్టుకున్నాను. అది ఒక 2 నిమిషాలు ఉడికాక అందులో ఈ చామదుంపలన్నిటినీ ఆ గ్రేవీలో వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి అందులోనే. ఇప్పుడు దాన్ని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత అందులో కొంచెం కొబ్బరి పొడి లేదంటే నువ్వుల పొడి తీసుకోండి. తర్వాత అందులోనే ఒక స్పూన్ అంతా శనగపిండిని తీసుకొని వాటర్లో కలుపుకొని అందులో వేసుకోండి. అప్పుడు గ్రేవీ చిక్కగా అయిపోతుంది. అండ్ మీరు ఒకవేళ మీకు ఎక్కువ పులుపు తినాలనిపించకుంటే అందులోనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకోండి దాన్ని. దీంట్లో ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఎగ్స్ తినే వాళ్ళు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో కొత్తిమీర వేసేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్ ఈ కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎగ్స్తో పాటు ఇది తింటే, అండ్ పొద్దున్న చేసి ఈవినింగ్ తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.